ఇది ఉండవల్లి కేవ్స్‌లోని థర్డ్ పార్ట్ అండి. అంటే థర్డ్ ఫ్లోర్‌లో అసలైన పార్ట్ అండి. ఇక్కడ కింద కూడా చూసారా ఏదో పద్మంలాగా చెక్కి రాసుందండి. స్వామివారికి వెళ్ళే ద్వార మార్గంలో ఉందండి. ఇవన్నీ కూడా స్తంభాలకి ప్రతి స్తంభానికి కూడా ఒక్కొక్క చిహ్నంలాగా పెట్టారండి. అలాగే ఇక్కడ కొన్ని శిలలు కూడా ఉన్నాయండి. మునీశ్వరులు తపస్సు చేసినట్టుగా. అలాగే సింహం శిలలు, అలాగే లొకేషన్ చూసారా పైనుంచి ఎంత బావుందో. ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి వెళ్ళబోతున్నామండి. ఇక్కడ చూసారా గబ్బిలాలు ఎన్నున్నాయో. నాకు భలే భయం అనిపిస్తదండి చూసినప్పుడల్లా. కానీ స్వామివారిని చూసినప్పుడు చాలా బావుంటదండి. మీరు ఒకసారి లైవ్‌లో చూస్తే మాత్రమే అలాగా ఫీల్ అవ్వగలుగుతారు. ఫోటోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ 25 అడుగుల ఈ అనంత పద్మనాభ స్వామిని చూడంగానే అబ్బా అనిపిస్తదండి. చాలా బావుంటది చూడటానికి. మనం తిరువనంతపురం అట్లా ఎళ్లి చూడలేని వాళ్ళు తప్పకుండా విజయవాడ లొకేషన్‌లో అందుబాటులో ఉంటే మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.